నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో అందరైతే ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు పోలింగ్ అయితే అందరు వెళ్తున్నారు. ముఖ్యంగా మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన ఓటునైతే తన వైఫ్ తోనైతే ఓటు వేశారు. మంగళగిరిలో ఇద్దరు అయితే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఓటు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అనడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారని. కాకపోతే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు గట్టి దెబ్బ కొట్టినట్టు తన వైఫ్ తో వెళ్ళి మంగళగిరిలో వాళ్ళ ఓటునైతే వినియోగం చేసుకున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ సతీమణి గారు మంగళగిరిలో వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని. అంటే ఇది ఒక గట్టి అంటే చూపించారనుకోవచ్చా మనం? గట్టి ఆన్సర్ ఇచ్చారు. సో ఆయన ఇదివరకే చెప్పారు, సమాధానం చెప్పారు. నేను ఇద్దరికి విడాకులు ఇచ్చాను, 3 పెళ్లిళ్ళు చేసుకున్నది మాట మాత్రం వాస్తవం. 4వ పెళ్లి ఎవరు నేను చేసుకోలేదు. ఒకవేళ నా 4వ భార్య జగన్ గారేమో అని చెప్పేసి ఆయన సెటైరల్ గా అప్పుడు ఆన్సర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం ఆ పనితీరుని దుయ్యబడుతూ ఆయన అనేక సార్లు విమర్శలు చేశారు. వైసీపీ నాయకుల ఆగడాల మీద, వాళ్ళ దౌర్జన్యాల మీద, అలాగే ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాల మీద ఆయన అనేక సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటికి సరైన సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అలా విమర్శలు చేయటం, దూషించడం అవన్నీ మనం చూస్తూ వచ్చాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులందరికీ కూడా గట్టి సమాధానం చెప్తున్నట్లుగా ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి మంగళగిరి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు అన్నా లెజ్నోవా గారు కూడా మంగళగిరిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి, అంటే మళ్ళీ ఆయన 4వ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని చెప్పేసి చేసి ఏవైతే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ వస్తున్నారో వాటన్నిటికి కూడా సోషల్ మీడియాలో కూడా చాలా ఇదిగా దాన్ని ట్రెండ్ చేస్తూ, ట్రోల్ చేస్తూ ఆయన పెళ్లిళ్ళ మీద ఏదైతే చేస్తున్నారో వాటన్నిటికి కూడా చెక్ పెడుతున్నట్లుగా ఆయన ఈరోజు తన భార్యతో కలిసి మంగళగిరిలో ఆ ఓటు హక్కు వినియోగించుకోవటం, ఇదంతా కూడా ఈరోజు ఆ వీడియో అంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో విరివిగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక ట్రెండింగ్ లోకి వచ్చిందని చెప్పాలి, చాలా విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన ఓటు హక్కును మంగళగిరిలోనే వినియోగించుకోవడం జరిగింది. అది కూడా సింగిల్ గా కాదు, తన భార్య అన్నా లజ్నోవా తోటి. సో ఆ ఇద్దరి మధ్య ఏం మళ్ళీ గొడవలు ఉన్నాయి, ఆయన 4వ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పేసి వచ్చే వార్తలకి సో తన చర్యతోటి ఆయన చెక్ పెట్టినట్లు అయింది. సో అలాగే ఆయన ఏదైతే గట్టిగా చెప్తూ వచ్చాడో, అంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ఆయన ఏవైతే విమర్శలు చేస్తూ వచ్చారో, ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడో అవన్నీ కూడా సో ఈరోజు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. దాంతో పాటు అంటే అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అంటే అక్కడ ఎట్లా ఉంది ఏంటని అది లేకుండా, టెన్షన్ ఏం లేకుండా తన ఓటు హక్కుని వినియోగించుకోవడం అదంతా చూస్తుంటే, అంటే ఇప్పుడు తను ఎంత యాక్టివ్ గా ఉన్నారు ఏంటి అనేది ఈసారి ఖచ్చితంగా, అంటే మెజారిటీ కూడా అందరు చెప్పడం ఏంటంటే 1,00,000 పైన మెజారిటీతోనే గెలుస్తారని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి సో మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు యాక్చువల్ గా. సో కాబట్టి ఆయన పక్కన పెట్టేసి, సో ఆయన ఒక జనసేన అధినేతగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఓడించడానికి ప్రత్యర్థులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ మాట మాత్రం వాస్తవం. బట్ అవన్నీ కూడా అయిపోయింది, అది అంటే ప్రచారం ముగిసిపోయింది. కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు జరుగుతుంది, ఓటింగ్ జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. సో మ్యాక్సిమం ఓటింగ్ జరుగుతూ ఉంది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే. సో దూర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి, ఈవెన్ చాలా మంది యుఎస్, యూకేలో ఉన్న వాళ్ళు కూడా కేవలం ఓటు వేయటం కోసం వాళ్ళు అక్కడి నుంచి వ్యయ ప్రయాసల ఖర్చు మరి ఆంధ్రప్రదేశ్కి వెళుతుండటం అనేది సో అందరినీ కూడా అది ఒక చర్చకి దారి తీస్తూ ఉంది. సో వాళ్ళకి ఎవరికి ఓటేస్తారు ఏంటి అనేది పక్కన పెడదాం. బట్ ఈసారి ఓటింగ్ అనేది ఏపీలో బాగా పెరగబోతోంది అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మనం హైదరాబాద్ లో చూసుకుంటే మార్నింగ్
నిన్నటి నుంచి అవును సార్. నిన్న కూడా కాదు చెప్పాలంటే శుక్రవారం నుంచే ఆ, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ అనేది చాలా తక్కువ అవటం మనం చూస్తా ఉన్నాము. శనివారం ఆదివారం ఇంకా మరీ ట్రాఫిక్ అనేది బాగా పలసన పడింది. సో ఈ రోజైతే ఆల్మోస్ట్ చాలా రోడ్లు మాత్రం నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో మన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రమే జనం కనిపిస్తున్నారు, కానీ రోడ్ల మీద మాత్రం చాలా తక్కువ జనసంచారం కనిపిస్తూ ఉంది. సో మ్యాక్సిమం ఇదంతా కూడా ఏపీకి ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లాస్ట్ టైం 2019 కంటే ఎక్కువగా సో దానికి మించి జనం తరలి వెళ్ళారు. సో ఈ రోజు ఆ ఓటింగ్ అనేది మనకి తెలుస్తుంది. సాయంత్రం కల్లా ఏ మేరకు ఓటింగ్ జరిగింది, పోలైంది అనేది మనకు తెలుస్తుంది. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఒక్క పాయింట్ ఏంటంటే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య యజనావాతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది ఈ రోజు వార్తల్లోని ఒక హైలైట్ అని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.